దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము 2 రాజుల గ్రంథము 3-4 అధ్యాయాలు చదువుకుందామండి. ఆహాబు కుమారుడైన యెహోరాము యోధా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసిన గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయటం మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచూ వచ్చెను. మోయాబు రాజైన మేష అనేకమైన మందలు గల వాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పొన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారి అందరినీ సమకూర్చెను. యోధా రాజైన యెహోషాపాతునకు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేయుచున్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబు రాజుతో యుద్ధము చేసేదవా అని అడుగగా అతడు, నేను నీ వాడనై ఉన్నాను, నా జనుడు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదన్న ప్రత్యుత్తరం ఇచ్చెను. మనము ఏ మార్గమున పోదుమని యెహోషాపాతు అడుగగా అతడు ఎదోము అరణ్య మార్గమున పోదుమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును యోధా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచెననగా యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చటలేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఎలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులుంచుకొనిన ప్రవక్తల యొద్దకు పొమ్మనని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యోధా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. 15వ వచనం నుంచి చదువుతున్నానండి. నా యొద్దకు వీణే వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాయిద్యుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటనము చేసెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారముల గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల్ల నరికి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి గోధుమలను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. మనతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తం వలె కనబడిన గనుక వారు, అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందాము రండిని చెప్పుకుని వారు ఇశ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇశ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలయొక రాయి వేసి నింపి నీళ్ల బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నింటినీ నరికివేసిరి. కీర్హరెశెతు పట్టణమును మాత్రం వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచియుండెను గాని
వడిసెలలు విసురువారు దాని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూచి కత్తి దూయు 700 మందిని ఏర్పరచుకుని ఎదోము రాజునొద్దకు తీసుకొని పోవుటకు యత్నించెను గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని పట్టణపు ప్రాకారం మీద దహనబలిగా అర్పింపగా ఇశ్రాయేలు వారి మీదకి కోపం బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి. ఆమెన్. 4వ అధ్యాయం అండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు రాగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షూనేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నానెను. 14వ వచనం నుంచండి. ఎలీషా ఆమె నేనేమి చెయ్యకోరుచున్నదని వానిని అడుగగా, గెహజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడామెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండనని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధమాడవద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతియే. మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుడు కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయువారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు, నా తల పోయినే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకుని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పని వారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని, ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా, అతడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె, నేను పోవుట మంచిదని చెప్పెను. గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దెనను. ఈ ప్రకారముగా ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు,
నీవు ఆమెను ఎదుర్కొనుటకే పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజను యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనను. గెహజీ ఆమెను తోలివేటుకు దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె కుమారుడు కావలనని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితినా, నన్ను భ్రమపట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా 29వ వచనం నుంచి చదువుతున్నానండి. అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేతపట్టుకుని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయెను. ఏమియూ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఎలీషా ఆ ఎంట జొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలనుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువత నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరచెను. అప్పుడు అతడు గెహజీని పిలిచి ఆ షూనేమీయురాయలను పిలుచుకుని రమ్మనని రమ్మనగా వాడామెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయెను. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటకము చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒంటి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్న ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదట పంట బాతుల యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డింపమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడు కనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. ఆమెన్. సామెతల గ్రంథం 12వ అధ్యాయం చదువుకుందామండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిహీనుల మాటలు నరహత్య చేయి పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడే లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును, కుటిల చిత్తుడు తృణీకరింపబడును. ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకుని వానికంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. 12వ వచనం నుంచి చదువుతున్నానండి.
భక్తిహీనులు చెడ్డవారికి దోపుడు సొమ్మును అపేక్షించుదురు. నీతిమంతుల వేరు చిగుర్చును. పెదవుల వలనే దోషం అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఎవని క్రియల ఫలము వానికి వచ్చును. మూఢుని మార్గం వాని దృష్టికి సరి అయినది. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. మూఢుడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండును. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కూటసాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుడ నాలుక ఆరోగ్యదాయకము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమై ఉండును. కీడు కల్పించువారు హృదయంలో మోసము కలదు. సమాధానపరచుటకే ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనుడు కీడుతో నిండియుందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టెను. అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకని హృదయంలోని విచారం దాని కృంగజేయును. దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తెప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము కలదు. దాని త్రోవలో మరణమే లేదు. ఆమెన్.